లవకుమార్ మిసెస్ నేను అప్పుడే మీ దగ్గర మాట్లాడుతుంది కదా. చెప్పమ్మా. సార్ మీరు చెక్ ఇస్తాను అంటారు కదా, సో మీరు ఆఫీస్ ఏమైనా రేపు ఓపెన్ ఉంటుందా సార్? రేపు ఓపెన్ ఉంటుందమ్మా, రండి. యాక్చువల్లీ రేపు గవర్నమెంట్ హాలిడే కదా, అందుకే అడుగుతున్నా. సో మీ ఆఫీస్ ఓపెన్ ఉంది? వస్తానమ్మా, గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా ఏమున్నా కూడా నేను మీకోసం వస్తాను, ఏముంది దాంట్లో. సో మీ టైమింగ్స్ ఏంటి, ఎంత కలుపుకోవచ్చు సార్? నేను ఎక్కడున్నా కూడా వచ్చి కలిసి ఇచ్చిపోతానమ్మా. నా టైం గురించి వదిలేసేయండి, మీ కన్వీనియంట్ మీరు చూసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు అది వీడియో డిలీట్, మీరు ఇప్పుడు నాకు ఏదైతే నాకు డ్యామేజ్ చేశారో అది డ్యామేజ్ జరిగింది కదమ్మా, దాని పరిస్థితి ఏం చేశారు? అది క్లియర్ చేస్తాం సార్, అవుతుంది. ఏందమ్మా? అది క్లియర్ చేస్తాం సార్. ఎట్లా మీరు పెట్టాలి కదా, గ్రూప్ లో పెట్టాలి కదా, నేను కూడా ఉన్నాను కదా గ్రూప్ లో, కనిపించాలి కదా. పెట్టేస్తా. పెట్టేసి మీరు నాకు అదే చెప్పాను కదమ్మా, పెట్టేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పినాను కదా, ఏం పెడుతున్నారు ఏందనేది. సార్ ఇన్ కేస్ నేను ఐ మీన్ రేపు చెక్ తీసుకొని వస్తాం కదా, సో మీ ముందే అది ఆ వీడియో నేను డిలీట్ చేస్తాను. నువ్వు వచ్చి నువ్వు పెట్టుకో. ఇప్పుడు సరే ఈ రోజు మీ వీడియో నేను చెక్ ఇవ్వకపోతే నీకు వీడియో పెట్టడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ వీడియో పెట్టేసి నేను ఇవ్వకపోతే? లేదు, నేను గ్యారంటీ ఇస్తాను సార్, ఆ వీడియో మళ్ళీ. సరేనమ్మా, నేను ఏమంటున్నాను, ఓకే ఇప్పుడు పెట్టాలి కదా, అందరు జనాలందరూ చూస్తూ ఉంటే వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు పెట్టాలి కదా. నేను ఆవేశంలో పడి ఇట్లా చేశాను, మీకు ఏం తోచితే అదే చెప్పండి, నేనేం అబద్ధాలు చెప్పని నేను చెప్పట్లేదు. మేమేం డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, మేము మిమ్మల్ని పరిచయం చేయాలని మా ఇంటెన్షన్ కాదు, ఏం కాదు. కానీ ఇట్లా రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మీకు ఇంకేం చేయాలి ఇంతకన్నా ఎక్కువ చెప్పండి. ఓకే సార్, నేను అది చూసుకుంటా. సో నేను వచ్చి మీకు కలుస్తాను సార్. కలవండి, అది వీడియో డిలీట్ చేయండి, ఒక వీడియో పెట్టండి, తప్పు కనుకోవద్దు, అది కొంచెం ఇది అని చెప్పి ఆ వీడియో పెట్టేసి వాళ్ళ ఆ గ్రూప్ నాకు కూడా ఉంటుంది కాబట్టి అందరికి తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాం ఏందని, క్లారిటీగా ఉండాలి ఏదైనా సరే. మన హైటెన్సీకి ఏం ఏది వద్దమ్మా. రైట్ అమ్మా, సరే నాకు చేసి నాకు వాట్సాప్లో పెట్టండి, మీ చెక్కులు మీరు తీసుకొని వెళ్ళండి, మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళండి. అందుకని కాదు సార్, ఫైనాన్షియల్ నేను ఏమంటున్నానంటే అమ్మా, ఇట్లా వీడియో చేసి పెట్టడం వల్ల అతనికి ఏం లాభం ఉంది? నేను ఎప్పుడూ మా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, మేము అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము, సార్ ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇంకో 3-4 monthsలో వచ్చేస్తుందని చెప్తానే ఉన్నాము. చెప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2-3 weeksలో ఇట్లా పేమెంట్ రిలీజ్ అవుదాం అనుకుంటే లాస్ట్ టైం ఒక చిన్న ప్రాబ్లం అయింది, దానివల్ల లేట్ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి డ్యామేజ్ చేసుకుంటా పోతే నేనేం చేయాలి చెప్పండి? రషీద్ అనేటప్పుడు ఒక మైనారిటీ పిల్లోడు ఉండే, వాడు ఇంతకుముందు వాడు డ్యామేజ్ చేశాడు, ఇప్పుడేమో మీ ఆయన ఈ రకంగా డ్యామేజ్ చేస్తా ఉన్నాడు. అట్లీస్ట్ మీ సైడ్ ఇంకా 14 daysలో మేము క్లియర్ చేస్తామన్నాం కదా, సో దాని గురించి మాకు చెక్ ఏమైనా ఇస్తే నేను ఈ కేసుని క్లోజ్ చేపిస్తాను. రామ్మా, మరి ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళు, మరి నేను ఇస్తాను. ఆఫీస్కే రావాలా సార్? మరి ఎట్లా పంపించాలి మీరు చెప్పండి, నాకు ఎట్లా పంపించాలి మీరే చెప్పండి, ఎట్లా పంపించాలి? ఓకే సార్, దానికి అరేంజ్ చేస్తాను. సో మీరు చెప్తున్నారు కదా 14 to 10 working daysలో మేము క్లియర్ చేస్తామనేసి. నేను ఆల్రెడీ పేమెంట్ అందరికీ అతనికి ఒకటే కాదు అందరికీ స్టార్ట్ చేద్దామని నేను జూమ్ మీటింగ్లు పెడతా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, అందరితో చేస్తూ ఉన్నాను. ఇది ఎంత తప్పమ్మా? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, కార్పొరేట్ కల్చర్లో కార్పొరేట్ కంపెనీలో నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీ కంపెనీని ఇట్లా డ్యామేజ్ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందా చెప్పండి? లేదు. మరి ఆ పెయిన్ పాయింట్ మీకు తెలుసు కదా, నేను ఎంత బాధపడుతున్న. నేను ఇంతమంది ఇన్వెస్టర్లు అందరితో ఒక చైర్మన్గా ఉండి సమాధానం చెప్పుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తూ ఉంటే, అట్లా గ్రూపులో పెట్టేసి అందరికి ఇట్లా చెప్తా ఉంటే నేనేం చేయాలి చెప్పండి? సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీరే. ఇప్పుడు ఆ గ్రూప్లో ఏదైతే మెసేజ్ పెట్టాడో అదైతే గ్రూప్లో మెసేజ్ పెట్టేసి ఇట్లా సో నేను ఏదో ఆవేశంలో ఇట్లా చేశాను అని చెప్పేసి పెట్టమని చెప్పండి ఒకటి. మీకు కావాల్సిన ఏదైతే ఉందో నేను బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కలిపి మీదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు 15 రోజులు మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. మీకు అదే చెప్పులు కావాలంటే మీరు ఆఫీస్కి రండి, కలెక్ట్ చేసుకోండి. మా ఆఫీస్ ఏం క్లోజ్ అవ్వలేదు కదా, 200-300 మంది పని చేస్తూ ఉన్నారు. మీరు ఆఫీస్లో అకౌంటెంట్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉంటారు, లేకపోతే నేను కూడా ఉంటాను. మీరు ఎప్పుడు వస్తున్నారో చెప్పండి, ఇది నేను పంపిస్తాను. దాని ఏముంది, నేను ఇస్తాననే చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఇవ్వనని నేను ఎప్పుడు చెప్పలా. కాకపోతే టైం అనేది కొంచెం వెనక ముందు అయిపోయింది. ఓకే, మీరు అష్యూరెన్స్ ఇస్తే నేను ఇది ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు క్రిటికల్ తీసుకోపోయేది. నేను మార్నింగ్ నేనే చెప్పాను కదమ్మా, నేను ప్రొసీడింగ్ అనేది నేనే ఇచ్చాను కదా, నేను మార్నింగ్ నేనే మీకు ఫోన్ చేశాను కదా, మీరు నాకు చేయలేదు కదా, నేనే మీకు కాల్ చేశాను కదా. నేను కూడా మీలాగా మనిషినేనమ్మా, నా గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇంత చదువుకున్నోళ్ళు కదా, మీ ఆయన చదువుకున్నాడే కదా, వెల్ ఎడ్యుకేటెడ్ కదా. 2022-23 నుంచి ఉన్నారు కదమ్మా మీరు.
ఏ ఒక్క నెల మీకు కరెక్ట్ టైం మీద మీకు జీతం కూడా పడలేదేమో, కానీ నా పేమెంట్ అయితే అంత టైం టు టైం వచ్చింది కదా మీకు. అట్లా నన్ను బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? ఏదో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో తెలియక చేశారంటే దాంట్లో ఒక అర్థం ఉంది, కానీ మీరు ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? మీరు వచ్చి తీసుకొని పోండి అమ్మా, మీరు చెక్కులు తీసుకొని పోండి. మీకు 10-15 డేస్లో 10-15 డేస్ ఇప్పుడు 15 తారీఖు చెక్ తీసుకొని వెళ్ళిపోండి, మీరు క్లియర్ చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఓకే సార్, వాళ్ళు రికవర్ అయినాక నేను మాట్లాడతాను. కానీ అది గ్రూప్లోకి వెళ్ళి వీడియో డిలీట్ చేయమని చెప్పమ్మా, అది మంచిది కాదు కదా. సరే. కిసాన్ పరివారికి సంబంధం లేని అనవసరంగా అది బ్లేమ్ చేసుకొని అవి చేస్తూ ఉంటే మీకే నష్టం కదా. నా రెప్యుటేషన్ ఎట్లా పోతా ఉంటుంది. నేను డెఫిమేషన్ వేసాను అనుకోండి, ఎట్లుంటుందో తెలుసు కదా. నేనేమి తప్పు చేయట్లేదు. ఎప్పుడు బాధపడాలంటే మేము ఏమైనా రెస్పాండ్ అవ్వకుండా మా కంపెనీ తీసేసి డోర్లు క్లోజ్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నామంటే దాంట్లో ఒక మీనింగ్ ఉంది. జెన్యూన్ రీజన్స్ చెప్తా ఉన్నాను, జూమ్ మీటింగ్లో అప్డేట్ ఇస్తా ఉన్నాను, అందరు కస్టమర్తో ఎట్ టైం మాట్లాడే ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను. అయినా ఇట్లా నన్ను ఇంత ఇబ్బంది పెడతా ఉంటే నేనేం చేయనమ్మా? ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు ఎవరి వల్ల నాకు ప్రాబ్లం కలదు, మీ ఆయన వల్ల మాత్రమే ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు రషీద్ అని చెప్పేసి ఒక మైనారిటీ పిల్లోడు ఉన్నాడు, వీళ్ళిద్దరే. అదే పాట సార్ ఇట్లా ఉంది అది అతను చెప్పాడు నాకు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, అరే బాబు ఇట్లా వచ్చేస్తుంది అది అని చెప్పేసి ఆఫీస్కి వచ్చాడు, నాతో కలిశాడు. మీ 14 లక్షల కోసం అని మేము ఏమైనా పారిపోతున్నామమ్మా? ఇది చాలా తప్పమ్మా అట్లా చేయడము. ఇప్పుడు గ్రూప్లో పెట్టాడు, ఎట్లాంటి మెసేజ్ వస్తున్నారు చూస్తున్నారు కదా. ఎవడైనా అతను సపోర్ట్ చేసేటట్టుగా మాట్లాడుతున్నాడు చెప్పండి? అనవసరంగా అతనే బ్లేమ్ అవుతున్నాడు కదా. అతని వయసు ఏంటి, అతను మాట్లాడుతున్నది ఏంటి, అతను చేస్తున్నది ఏంటి? వినిపిస్తుందమ్మా? సార్ వినపడుతుంది. అది డిలీట్ చేయమని చెప్పమ్మా, డిలీట్ చేసుకుని 15 తారీఖు ఆ చెక్ తీసుకొని పోమని చెప్పండి. ఎవరిని మీరు వస్తారా, మీ ఆయనని పంపిస్తారా, మీ ఇష్టము. మీరు తీసుకొని వెళ్ళండి. మీ ఏదైతే మీ క్యాపిటల్ ఉందో మీ క్యాపిటల్ మీరు తీసుకోండి. నేను ఇట్లాంటి కస్టమర్తో డీల్ చేయాలన్నా కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అనవసరంగా నేను అందరి గురించి మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ నన్ను ఈ రకంగా హింసిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయను? మీ డబ్బులు మీరు తీసుకొని పోండి అమ్మా, నాకేం ఇబ్బంది లేదు. 15 తారీఖు చెక్ రాసి ఇచ్చేస్తాను. అప్పటి వల్ల నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కొంతవరకు. మీరు తీసుకొని వెళ్ళండి. సరే సార్. మీరు నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, ఎప్పుడు వస్తున్నారు ఏందనేది, అది నేను రెడీ చేసి పెడతాను. ఓకే. అది ఇమీడియట్గా మీరు గ్రూప్లో లవకుమార్ మిస్సెస్, నేను అప్పుడే మీ దగ్గర మాట్లాడుతుంది కదా. చెప్పమ్మా. సార్ మీరు చెక్ ఇస్తాను అంటారు కదా, సో మీరు ఆఫీస్ ఏమైనా రేపు ఓపెన్ ఉంటుందో సార్? రేపు ఓపెన్ ఉంటుందమ్మా, రండి. యాక్చువల్లీ రేపు గవర్నమెంట్ హాలిడే కదా, అందుకే అడుగుతున్నా. సో మీ ఆఫీస్ ఓపెన్ ఉంది? గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా ఏమున్నా కూడా నేను మీకోసం వస్తాను, ఏముంది దాంట్లో. సో మీ టైమింగ్స్ ఏంటి, ఎంత కలుపుకోవచ్చు సార్? నేను ఎక్కడున్నా కూడా వచ్చి కలిసి ఇచ్చిపోతానమ్మా. నా టైం గురించి వదిలేసేయండి, మీ కన్వీనియంట్ మీరు చూసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు అది వీడియో డిలీట్, మీరు ఇప్పుడు నాకు ఏదైతే నాకు డ్యామేజ్ చేశారో అది డ్యామేజ్ జరిగింది కదమ్మా, దాని పరిస్థితి ఏం చేశారు? అది క్లియర్ చేస్తాం సార్, అవుతుంది. ఏందమ్మా? అది క్లియర్ చేస్తాం సార్. ఎట్లా మీరు పెట్టాలి కదా, గ్రూప్ లో పెట్టాలి కదా, నేను కూడా ఉన్నాను కదా గ్రూప్ లో, కనిపించాలి కదా. పెట్టేస్తా. పెట్టేసి మీరు నాకు అదే చెప్పాను కదమ్మా, పెట్టేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పినాను కదా, ఏం పెడుతున్నారు ఏందనేది. సార్ ఇన్ కేస్ నేను రేపు చెక్ తీసుకొని వస్తాం కదా, సో మీ ముందే అది ఆ వీడియో నేను డిలీట్ చేస్తాను. నువ్వు వచ్చి నువ్వు పెట్టుకో. ఇప్పుడు సరే ఈ రోజు మీ వీడియో నేను చెక్ ఇవ్వకపోతే నీకు వీడియో పెట్టడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ వీడియో పెట్టేసి నేను ఇవ్వకపోతే? లేదు, నేను గ్యారంటీ ఇస్తాను ఆ వీడియో మళ్ళీ. సరేనమ్మా, నేను ఏమంటున్నాను, ఓకే ఇప్పుడు పెట్టాలి కదా, అందరు జనాలందరూ చూస్తూ ఉంటే వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు పెట్టాలి కదా. నేను ఆవేశంలో పడి ఇట్లా చేశాను, మీకు ఏం తోచితే అదే చెప్పండి, నేనేం అబద్ధాలు చెప్పని నేను చెప్పట్లేదు. మేమేం డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, మేము మిమ్మల్ని పరిచయం చేయాలని మా ఇంటెన్షన్ కాదు, ఏం కాదు. కానీ ఇట్లా రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మీకు ఇంకేం చేయాలి ఇంతకన్నా ఎక్కువ చెప్పండి. ఓకే సార్, నేను అది చూసుకుంటా. సో నేను వచ్చి మీకు కనిపిస్తాను సార్. కలవండి, అది వీడియో డిలీట్ చేయండి, ఒక వీడియో పెట్టండి, తప్పు కనుకోవద్దు, అది కొంచెం ఇది అని చెప్పి ఆ వీడియో పెట్టేసి వాళ్ళ ఆ గ్రూప్ నాకు కూడా ఉంటుంది కాబట్టి అందరికి తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాం ఏందని, క్లారిటీగా ఉండాలి. ఏదైనా సరే మన హైటెన్సీకి ఏది వద్దమ్మా. రైట్ అమ్మా, సరే నాకు చేసి నాకు వాట్సాప్లో పెట్టండి, మీ చెక్కులు మీరు తీసుకొని వెళ్ళండి, మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళండి, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు కలిపి ఇచ్చేస్తాను. నేను ఎంక్వైరీ చేశాను సార్, 1 మంత్ కాదు, మీరు మాకు ఇచ్చిన చెక్ మీ ఆర్బిఎల్ బ్యాంక్లోనే ఎంక్వైరీ చేశాము.
ఇంకో 15 డేస్ బ్యాక్ కూడా బ్యాలెన్స్ పెట్టారు మీరు. నాకు చెక్ ఇచ్చిన 15 డేస్ బ్యాక్ కూడా బ్యాలెన్స్ ఉంది ఇందులో. అది అకౌంటే ఫ్రీజ్ అయి ఉంటే నీకు అకౌంట్ ఫ్రీజ్ అయితే వాళ్ళు అప్పుడే చెప్తారు కదా అకౌంట్ ఫ్రీజ్ అయింది అని. బ్యాంకర్కి ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. ఏ బ్యాంకర్కి వెళ్ళావు? సార్ నేను ఆర్బీఎల్కే వెళ్ళా, నేనే ఎందుకు వేరే బ్యాంకుకి వెళ్తాను? మీరు చెక్ ఇచ్చిండి అదే నా బ్యాంక్ గురించి నాకు తెలియదు. లవకు నా బ్యాంక్ గురించి నాకు తెలియదు. నీకు శంకర్ అది ఫ్రీజ్ అయిన అది డీటెయిల్స్ ఏమన్నా అది మన ఉంది కదా, అది తీసేస్తా అతను పంపించు, అర్థమవుతుంది అతను. సార్ నిన్న ఒక్క నిమిషం లోకమార్ గారు, ఒక్క సెకండ్ ఆగండి. నేను కాదు సార్, ఆడ బ్యాంక్ ఓపెన్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. నన్ను ఒకసారి మాట్లాడిస్తారా? మాట్లాడండి. ఒక్కసారి నన్ను మాట్లాడిస్తారా? ఇది నేను మీకు సంబంధించింది కదా, సార్తో మాట్లాడుతున్నాను. సార్ ఇది నేను నిన్న రాత్రి ఆర్బీఎల్కి మెయిల్ పెట్టాను. ఇది మన అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ గురించి బ్యాలెన్సెస్ గురించి కస్టమర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఎవరు చెప్పినా వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళి తీయాలని చెప్పి వాళ్ళ కంప్లైంట్స్కి నోడల్ ఆఫీసర్కి మెయిల్ పెట్టాను సార్. ఇది ఒకటి. ఇది మనము కరెక్ట్ ఇప్పుడు లవ్ కుమార్ గారికి చెక్ ఇచ్చినాము, ఆయనకు బ్యాలెన్స్ వరకే తెలవాలి. నేను నెల కింద ఏం ట్రాన్సాక్షన్స్ అని ఆ ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఏమని ఇవన్నీ చూసి చెప్పడం తప్పది. నేను మెయిల్ పెట్టినాను. ఎవరెవరు చూసిరో వాళ్ళందరికీ షోకాస్ నోటీస్ ఇవ్వమని చెప్పి మెయిల్ పెట్టినాను నోడల్ ఆఫీసర్కి నిన్న రాత్రి. పెట్టేసి అబద్ధాలు ఆడతారు మేడే బ్లాక్ అయింది సార్. అబద్ధాల సంగతి కాదు. ఒక్క నిమిషం లవ్ కుమార్ గారు, మనం ఇవంతా మనం ఒక 20 minutes మాట్లాడినాం. అవునా? నేను చెప్పింది విన్నాక మీరు ఒకసారి నాకు చెప్పండి. మనం ఇది 20 minutes మాట్లాడినాం మొన్న కూడా. ఏది మేడంతో సార్ మాట్లాడినాక మీరు నాకు కాల్ చేస్తే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. చెప్పింది మాట్లాడినాక సార్ నన్ను ఇంటరప్ట్ చేయ, మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి, లేకపోతే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. నేను ఏం మాట్లాడుతాను అది అర్థం చేసుకున్నాక నాకు చెప్పండి, ఓకేనా? మనము మొన్న మాట్లాడినప్పుడు 20 minutes మాట్లాడినాము. మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎండ్ ఆఫ్ ది డే మన నీడ్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్పారు? డబ్బులు అన్నాడు. డబ్బుల గురించి మేడంకి ఆల్రెడీ ఏం చెప్పినాడు సార్? 10 to 12 days ఆగండి, డబ్బులు వచ్చేస్తే రాగానే నాకు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు ఇప్పుడు అబద్ధాల గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది అర్థం చేసుకున్నాక మొత్తం అయినాక మాట్లాడమని చెప్పినాను నేను మీకు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఏమని చెప్తున్నాను? అవన్నీ అయిపోయిందంతా అయిపోయింది, ఎటు పోయింది అటు పోయింది, మీకు ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన డబ్బులు అని అంటే నాయక్ సార్ ఆల్రెడీ హర్షిత గారితో మాట్లాడారు. హర్షిత గారికి 10 to 12 days టైం చెప్పినారు. డబ్బులు రాగానే నేను ఫోన్ చేస్తాను, మీరు ఎన్కేస్ చేసుకోవాలి. ఎన్కేస్ చేసుకోవడానికి ప్రొసీజర్ కూడా చెప్పినాను. చెక్ కాడికి తీసుకుపోయి మెయిల్ పెట్టియండి, క్లియరెన్స్ నేను చేపిస్తాను అన్నాను. ఓకేనా? ఇది అయిపోయినాక మీరు లాస్ట్కి ఏమన్నారు? నేను నాయక్ గారితో ఒకసారి ఫార్మాలిటీ కోసం మాట్లాడతాను అని అంటే సరే మీకు కాల్ కలుతానని మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ క్లియర్ అయిన దాని గురించి మీరు అర్థం చేసుకునే దాని గురించి మళ్ళీ ఆయనతో కూడా అదే మాట్లాడటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మన నిజాలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి కదా సార్. సార్ మీకు ఇప్పుడు నిజం అబద్ధం పక్కకు పెట్టి ఇప్పుడు నిజం చెప్తే డబ్బులు వద్దా? నిజం కావాలి, డబ్బులు కావాలి సార్. అబద్ధాలు మాట్లాడితే వినుకొని ఉండాలి మేడం. సార్ మనం ఇప్పుడు రెండిట్లో ఒకటి చూస్ చేసుకుందాం. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్, నా స్టేట్మెంట్ ఏ బ్యాంక్ నాకు ఇప్పుడు చెప్పండి సార్. నేను నాయక్ సార్ తరఫున నేను మాట్లాడతాను. మీ బ్యాంక్ కూడా కలపండి. నా ట్రాన్సాక్షన్స్ ఎట్లా చెప్పినా నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు వాడుతాను నేను మెయిల్ పెట్టాను, బ్లాక్ చేశాను అని ఇప్పుడే చెప్పేసి ఇప్పుడు తిరిగి నా ఆపోజిట్ మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడతలేను. మరి మీరు మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడతాను అంటే నేను బ్యాంక్ ఎలా ఫోన్ చేయగలను? నాకు రైట్ ఉంటుందా బ్యాంక్ ఫోన్ చేయడానికి? సెంట్రల్ మాట్లాడండి. నేను బ్యాంకు ఫోన్ చేసి మీకు ఇవ్వాలని మాట్లాడడానికి. అరే మీ బ్యాంకు మీరే వెరిఫై చేయకుండా నన్ను ఫోన్ చేసి ఇవ్వమంటారేంటి? అరికేదానికి మీకే వస్తుంది, నాకే వస్తుంది సార్. కానీ నేను కూల్ గానే అడుగుతున్నా. వినవయ్యా బాబు, లవకుమార్ ఇక్కడ విను. ఇప్పుడు నువ్వు ఏ బ్యాంకులకైతే చెప్పినావో వాడు నీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు అని సార్ బ్యాంక్ ఎంప్లాయీ నేను డైరెక్ట్ మేనేజర్ దగ్గర కూర్చొని మాట్లాడున్నా. మేనేజర్ అన్ని అబద్ధాలు. నీకు అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు మా వాళ్ళకు ఫోన్ చేసి ఉండింటే కరెక్ట్. ఈసారి నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా సార్ ఎవరు సార్ ఫోన్ చేస్తారు? ఏం సార్ బ్యాంక్ ఏం మేనేజర్ మీకు ఫోన్ చేసి మాట్లాడతారా? మాకు ప్రాబ్లం ఉంటే మనమే ఎత్తుకోవాలి. వాళ్ళు ఎందుకు సార్ ఫోన్ చేస్తారు మీకు? ఎందుకు చేయరు? బ్యాంక్ ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు సార్ చేస్తారు? ఏం సార్ మీరు చెప్పుకుంటే వేసుకోండి, లేదంటే ఎత్తుకోపోండి అంటారు. వాళ్ళు ఎందుకు సార్ తలచెడుకుంటారు? ఏం మాట్లాడారు? ఇప్పుడు వాడు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు మరి? వాడు కాదు సార్, ఇప్పుడు తానే మీ వాళ్ళే చెప్పారు, నేను ఫోన్ చేసా అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వదని తనే చెప్తున్నారు. తిరిగి అది ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదంటే ఎవడు పడితే వాళ్ళు అడుగుతున్నాడని అమ్మడే మీరు బ్లాక్ అయింది అది ఎందుకు సార్ మాట్లాడతారు? ఊరికే నాకు లేకపోకుండా అంతా చెప్పాలండి సార్. మీరు అకౌంట్ ఫ్రీజ్ అయి ఉందని చెప్తున్నాను కదా నీకు. ఎందుకు మళ్ళీ అదే చెప్తున్నారు సార్? తన అకౌంట్ ఫ్రీజ్ అయితే వేసే ముందే చెప్తారు సార్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అని. ఎందుకు సార్? అయ్యిందయ్యా, రీసెంట్ గా అయ్యింది చెప్తున్నాను కదా. 15 శంకర్ అది మేడం ఒక మెసేజ్ వచ్చింది కదా ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి. సార్ ఇప్పుడు అవన్నీ వదిలేయండి సార్. మాకు ఎప్పుడు సార్ ఇస్తారు కరెక్ట్ గా చెప్పండి సార్. నాకు 1వ తారీఖు వస్తే మా ఇంటి ముందు హరాస్మెంట్ చూడలేకపోతున్నాను సార్. మా ఫ్యామిలీ అంతా రోడ్ ఇచ్చి మాట్లాడుతున్నారు సార్. నాకు హరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చేసిన కంపు చాలే, నువ్వు చేయవలసిన కంపు అంతా చేసినావు.
దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అయినాయి. ఏం చేస్తాం, నీ కాళ్ళు నువ్వే నరుకున్నావు, నేనేం చేయాలి దాన్ని? ఇప్పుడు వాడిని చెప్పు, వాడు రషీద్ గారు ఎవడైతే ఉన్నాడో సార్, నేను ఇప్పుడు వాన్ దగ్గర కూడా మాట్లాడదలుచుకోలేను సార్. ఊరికే తనతో ఊరికే కాన్వర్సేషన్ వేస్ట్, నాకు అర్థమైందా? నాకు ఊరికే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాన్వర్సేషన్ అంతా వేస్ట్ అని నాకు అర్థమైంది. నాకు మీరు ఎప్పుడు క్లారిటీ, కాన్వర్సేషన్ వేస్ట్ ఎందుకు ఉంది? వాడు నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు కదా. ఎందుకు? ఏం హెల్ప్? నాకెందుకు హెల్ప్ చేస్తాడు వాడు? డబ్బులు మీరు ఇప్పుడు నాకెందుకు తనే హెల్ప్ చేస్తాడు? చెప్పిండు వాడు, అంత మన ఇన్వెస్టర్స్ అందరూ వాడు హెల్ప్ చేస్తానన్నాడు. ఎవరు? నేను చేసి చూపియండి, తనకేం హెల్ప్ చేశాను? నాకేం తెలుసు, వాన్ ఫోన్ చేశాడు. నాకేం తెలుసు? మీరు నాకు ఎలా కలుపుతున్నారు? నన్ను వాడిని ఎలా కలుపుతున్నారు మీరు? నన్ను వాడిని ఎలా కలుపుతున్నారు మీరు? నేను తనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? అన్న లవ్ కుమార్ అన్న, చెప్పండి సార్. వేరేలాగా అర్థం చేసుకున్నారు సార్, నేనేమి రషీద్ జట్లో చేరుకొని కాదు, నేను అదే చెప్తాను. నేనేదో రషీద్ జట్లో చేరుకొని ఇక్కడ ఏదో పెద్ద నేనేమి చేస్తలేదు. మీకు ఏదైనా నేనేదైనా పెట్టానా? ఇప్పుడు ఇన్నాళ్ళు మాట్లాడాను, అదేనా ఏదైనా పెట్టానా? లేదు కదా. మన మధ్యలోనే ఉంది కదా కాన్వర్సేషన్. అన్న చెప్పండి. అలాగో సార్ చెప్పాడు ఇది అది ఉండు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది డబ్బులు సార్ ఆల్రెడీ 10 days అని చెప్పిండు, ఆ 10 days లో వచ్చేస్తాయి, అంతే కదా సార్? అవి డబ్బులు రాగానే వాళ్ళు ఆవిడతాయి. ఇప్పుడు ఇతను ఏంటంటే కొంచెం ఇబ్బందులు, అతను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాడో మరి అతను మాట్లాడడానికి డిఫికల్ట్ అయిపోతుంది. వాళ్ళ వైఫ్తో డిస్కస్ చేయి, వాళ్ళ వైఫ్తో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఇతను ఏంటంటే ఈ టెన్షన్లో ఉండి అతను ఏం మాట్లాడుతున్నాడు ఇతనికి అర్థం కావట్లేదు. కంపెనీ లాలు అర్థం కాదు, చట్టాలు అర్థం కాదు, ఏం చేస్తుంటాడో అర్థం కాదు. అతను ఇష్టం వచ్చినట్టు అతను బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అది ఇతనితో ఎందుకు ఇది? ఇప్పుడు లవకుమార్, నువ్వు డిస్కనెక్ట్ అయిపో. మీ వైఫ్ ఏదైతే మీ వైఫ్తో మా కంపెనీ ఆల్రెడీ డిస్కషన్ చేస్తూ ఉంది. మీ వైఫ్తో మీరు కోఆర్డినేషన్లో ఉండండి, ఓకేనా? షీఈ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ కదా, ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సార్. నేను ఈఎంఐ కట్టాలి సార్, తను ఎక్కడ కడుతుంది సార్? నేను హరాస్మెంట్ భరించాలి సార్, తను ఎక్కడ భరిస్తుంది సార్? తను వాళ్ళ అమ్మడి ఇంట్లో ఆరాంగా ఉంది, హరాస్మెంట్ భరించడం నేను, నా ఫ్యామిలీ హరాస్మెంట్ భరిస్తుంది. తనకు తెలియదు అవన్నీ ఫీలింగ్స్, అందుకే తను ఆరాంగా ఉంది. ఏదో మీరు చెప్పారు అనుకుంది. ఎందుకంటే హరాస్మెంట్ భరిస్తుంది నేను 6 months 7 months నుంచి. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే అరుస్తున్నాను. బాధ ఏముంటుంది? నాకన్నా ఎక్కువ బాధ ఏముంటుంది సార్? మీ ఇంటి ముందు మీ ఫ్యామిలీకి వచ్చి హరాస్మెంట్ చేస్తే తెలుస్తుంది సార్. మీ ఇంటి ముందు, మీ ఫ్యామిలీ ముందు, మీ భార్య భర్తలు పిల్లల ముందు హరాస్మెంట్ అనేది తెలుస్తుంది సార్. నీకన్నా ఎక్కువ హరాస్మెంట్ ఉంది లవ్ కుమార్ నాకు. సార్ మీకు మీ ఫ్యామిలీ ముందనే ఉండదు సార్. మాకు మా ఫ్యామిలీ బాండ్ పేపర్ కూడా ఇది ఆప్షన్ కూడా వెళ్ళింది, అది ఎప్పుడు వస్తుందో భయంగా ఉంది సార్. ఫ్యామిలీ అంతా రోడ్కి వచ్చేస్తుంది సార్. మేము ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక ఇక్కడ విను, నా మీద ఆల్రెడీ కేసులు అయింది, ఈఓడబ్ల్యూ అయింది, ఈడీకి పోయింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, సెబీలో కంప్లైంట్ అయింది. ఇవన్నీ ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఒక చెక్ ఇచ్చినట్టున్నారు కదమ్మా ఆ రోజు. సో ఇది ప్రాబ్లం ఏమైందంటే ఒక 1-10 రోజులు పడుతుందమ్మా. వీడు రషీద్ అని చెప్పేసి మా హైదరాబాద్లో ఒకడు ఉంటాడు. ఓకే. వాడు పెడుతున్న పింట వల్ల ఏమైందంటే ఇంకా అకౌంట్ ఏదైతే ఉందో అది అన్ఫ్రీజ్ ఇంకా అవ్వలేదు. నేను షేర్స్ అమ్మేసి దాంట్లో పెడదాం అనుకున్నా కూడా దాంట్లో ఇంకా అమౌంట్ రాలేదు అకౌంట్లోకి. ఓకే. సో అమౌంట్ వస్తుంది, ఒక 1-10 రోజులు వస్తుంది. అప్పుడు అదే చెక్ వెళ్ళేసి మీరు డిపాజిట్ చేసుకుని అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మేనేజర్కి ఏమైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ కాల్ అడుగుతారు, అది ప్రాసెస్ చేపిస్తారు. ఒక 1-10 రోజులు అక్కడే సెట్ చేపిస్తాను. వాడు ఎవడైతే రషీద్ గారు ఉన్నాడో ఇదంతా రషీద్ గారి వల్ల లేట్ అవుతుంది. మీరు వాడి రషీద్ గారిని ఫోన్ చేసి అరే నువ్వు చేయడం వల్ల మాకు ఇంకా లేట్ అవుతుంది, మరి మాకు ఏమన్నా మాకు అవసరం ఉంది, ఒక 2-3 లక్షలు నాకు ఇవ్వండి, మా కంపెనీ డబ్బులు ఇవ్వగానే మీకు తిరిగి ఇచ్చేస్తారని చెప్పండి ఒకసారి వాడికి, ఆ ఎదవకి. కాదు సార్, ఇప్పుడు మీరు చెక్ పైన సైన్ చేశారు కదా, సో అది సో వాళ్ళ బ్రదర్ బ్యాంక్ వెళ్ళి కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ 70% సైన్ మ్యాచ్ అవుతాయి అని చెప్తున్నారు. 70% మీరు చేసిండే సైన్ మ్యాచ్ అవుతా లేదు అని చెప్తున్నారు. మ్యాచ్ అవుతుందమ్మా, ఎందుకు మ్యాచ్ అవ్వదు? ఒకవేళ మీకు అక్కడ అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా నేను ఇక్కడ మెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తాను, లేదు దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు మీకు. సో మేము బ్యాంకుకు వెళ్ళి వాళ్ళతో పాటు మీకు మెయిల్ చేపిస్తే మీరు మెయిల్ కన్ఫర్మేషన్ లో వాళ్ళు చెక్ ప్రొసీడ్ మెయిల్ కన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇది కార్పొరేట్ అకౌంట్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. మేబీ అన్ని యాజ్ టీజ్ గా సిగ్నేచర్ మ్యాచ్ అవ్వాలన్నా కూడా ఒక 5-10% అట్లా ఇటు ఉంటుంది. బట్ వాళ్ళు కన్ఫర్మేషన్ అడుగుతారు, చెక్ మీరే ఇచ్చారా లేదా అని కన్ఫర్మేషన్ అడుగుతారు బ్యాంకర్స్. ఓకే సరే, అదంతా పక్కన పెడితే ముందు పేమెంట్ వచ్చేదాకా ఈ బ్యాంకులో ఇంకా పేమెంట్ రాలేదు. షేర్స్ అమ్మితే కానీ దాంట్లో రావు నాకు డబ్బులు. ఈ షేర్స్ అమ్ముదాం అనుకుంటే అకౌంట్ లో లీన్ అయి ఉంది, సో డబ్బులు ఆల్రెడీ అన్నెసెసరీ బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో అందుకని ఒక 1-10 రోజులు ఆగండి, అదంతా సెట్ చేస్తున్నానమ్మా.
కానీ వాడు ఈ వీటన్నిటికీ కారణము వాడు రషీద్ అనేటోడు ఉన్నాడు కదా పిల్లగాడు, హైదరాబాద్లో ఉన్న పిల్లగాడు, వాడి వల్లనే కదా ఇదంతా చెత్త అయింది. వాడికి ఫోన్ చేసి అరే నీ వల్ల మేము ఇంత ఇబ్బంది పడతా ఉన్నాము, లేకపోతే ఈ పార్టీకి మాకు పేమెంట్ కూడా వచ్చేస్తుండే, మాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, మాకు ఒక 5-6 లక్షల రూపాయలు కంపెనీ డబ్బులు ఇవ్వగానే మీకు తిరిగి ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఒక పార్ట్ కలిపి అని చెప్పేసి మనం అడగండి. సార్ దానికి దీనికి ఏం సార్ సంబంధము? అంటే వాడు ఇబ్బంది పెడుతున్నాడు కదమ్మా, ఇప్పుడు అకౌంట్ కదమ్మా, అకౌంట్ నుంచి డబ్బులు రావాలి కదా మనకు. వాడు చేసిన ఎదవ పనుల వల్లనే కదా అకౌంట్ ఇంకా లీన్లో ఉంది, అది ఇంకా అన్ఫ్రీజ్ అవ్వలేదు, లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయేది. సో కోర్టు ఆర్డర్ వస్తుంది, ఒక వారం 10 రోజులలో అంతా అన్ఫ్రీజ్ అయ్యడానికి కోర్టు ఆర్డర్ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాము లాస్ట్ కింద. శంకర్ అది లాస్ట్ అది పోలీస్ అతను మెయిల్ పంపించావు డాక్యుమెంట్స్ అన్ని అతనికి. శంకర్ పంపించేసాను మ్యూట్లో ఉండింది, నేను పంపించేసాను. సరే, ఒక వారం 10 రోజులు లాగమ్మా అన్ని సెట్ చేద్దాం. ఓకే 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 సార్. సో ఇప్పుడు ఆఫ్టర్ 10 days మేము బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ వేసినా కూడా మేము మీతో పాటు నేను ఏం చేస్తానంటే మా శంకర్ అనే మేనేజరు అకౌంట్లో డబ్బులు రాగానే మీకు కాల్ చేస్తారు. ఓకే, కాల్ చేయగానే మీకు అక్కడికి వెళ్ళండి, బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా మెయిల్ కన్ఫర్మేషన్ అడుగుతారు వాళ్ళు. ఓకే, అంటే 100% సిగ్నేచర్ ఎవరిది మ్యాచ్ అవ్వదమ్మా, కొంచెం 5-10% అటు ఇటు ఉంటుంది. సో అకౌంట్ ఈ రోజు ఓపెన్ అయింది కాదు కదా, ఎప్పుడో పాత అకౌంట్ కదా, 5-6-7 years బ్యాక్ ఓపెన్ అయిన అకౌంట్ కదా. ఓకే, సో మేబీ కొంచెం అటు ఇటు ఉండింటుంది, ఎందుకంటే పెద్ద వాల్యూమ్ కదా. ఇప్పటివరకు మేము చెక్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అంతా ఏం చేసినా కూడా ఆన్లైన్లో చేసాం కాబట్టి మేబీ వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చింటుందేమో, అందుకని కన్ఫర్మేషన్ అడిగింటారేమో వాళ్ళు. చెక్ ద్వారా మనం అంత ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేయలేదు కదమ్మా, ఏం చేసినా ఆన్లైన్ కదా, నెట్ బ్యాంకింగ్ కదా. ఈ రోజుల్లో ఇంత డిజిటల్లో కూడా చెక్కుల వ్యవహారం ఉండదు కదా. బట్ అయినా సరే ఎనీహౌ ఏది ఏమైనా కూడా వాడు రసీద్ గారికి అయితే మీరు ఫోన్ చేయండి, నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందిరా అని చెప్పేసి మనకైతే ఫోన్ చేయండి మీరు. వాడు చేసిన ఎదవ పనుల వల్లనే కదా మీరందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. వాడే సరిగా ఉండింటే ఈ రోజు అకౌంట్ అంతా లీన్ అయ్యేది కాదు, ఇదంతా కంప్లీట్ అయ్యేది కాదు, ఇదంతా పరిశాన్ అయ్యేటోడు కాదు. సరే పేమెంట్ కొంచెం ఎంత ముందు అయినా కూడా ఈ పార్టీకి వచ్చేస్తుండే, అనవసరంగా ఎనర్జీ అంటే నాకు అక్కడ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సరేనమ్మా. సరే సార్. ఉన్నాడా మీ హస్బెండ్ ఉన్నాడా మీతో? లేదు సార్, నేను మా మదర్కి బాగాలేదు అనేసి మేము వాళ్ళతో పాటు ఉన్నాను. సో ఇంకొక 2-3 days అవుతుంది నేను వాళ్ళతో వెళ్ళకి. సరే, మళ్ళీ అతను ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడంట, అది చూడండి మరి. నేనైతే చెప్పాల్సింది చెప్పాను, నేను ఇంతకన్నా మించి నేను ఏం చేయగలుగుతానమ్మా, ఏం చేయలేను కదా. వాళ్ళేం చేస్తలేదు ఈ రోజు, మేబీ వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి చెక్ ఇలా చెప్పేదానికి ఏమైనా అట్లా చేస్తారేమో తెలియదు. అది రావడంలో తప్పలేదు, అది అడగడంలో తప్పలేదు, వాటి గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. శంకర్ ఏమైంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది శంకర్? శంకర్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది. అది ఇంకొక వాట్సాప్ కాల్ వస్తుందండి. అది కాదు, అలా బ్యాంకుకి వెళ్ళినప్పుడు చెక్ సైన్ మిస్మ్యాచ్ చెక్కింగ్ అనే వరకు వాళ్ళు ఆయన మాకు డబ్బు తీసుకోమని చెప్పి ఫీల్ అవుతున్నాడు. తప్పు చేస్తున్నాడు ఎక్కడ ఉంది సార్ దేన్ని? అతని ఎక్కడ ఏమన్నా తప్పు చేశాడా అని అడుగుతున్నా. తప్పు చేయడం అంటే మనకి ఇంకా ఆఫీస్కి కాల్ చేసి కొద్దిగా వెరైటీగా మాట్లాడినారంట, పిల్లలు చెప్పినారు. అది తర్వాత ఉన్నది సార్, నేను తీపిచ్చి పంపిస్తాను. రికార్డింగ్ అన్ని పెట్టుకోండి బ్యాకప్ లో. ఓకే సార్. సరే, మీరు ఏమైనా ఉంటే మీ హస్బెండ్కి చెప్పండి అమ్మా, ఏమైనా ఉంటే మీరే డీల్ చేయండి. మీ ఆయనతో డీల్ చేయాలంటే అతను ఏదో బిహేవియర్ అతను కరెక్ట్ లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంటుంది. మీరు డీల్ చేయండి అమ్మా, మా శంకర్ ఉంటాడు, శంకర్తో కోఆర్డినేషన్లో ఉండండి. ఓకే ఓకే సార్, మీరు చెప్పినట్లే నేను 10 days వెయిట్ చేస్తా, కానీ ఆ చెక్ పాస్ అయ్యేట్లు చేయండి సార్. మేము తిరిగా అవుతుందమ్మా, ఏదో ఒకటి చేద్దాంలే. అవుతుంది ముందు వాడు రసీద్ గారు గొంతు నొక్కి అవుతుంది. ఏం చేద్దాం చెప్పండి, ఒక్కొక్కడు ఇబ్బంది పెడతా ఉంటే నేను ఏం చేయాలి చెప్పండి అమ్మా. నేను ఎంత చేద్దామని చెప్పేసి అనుకున్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉన్నారు. అవుతుంది, సెట్ చేద్దాం, అంతా సెట్ చేద్దాం. ఓకేనా అమ్మ? ఇంకోటి సార్ చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ ప్రజెంట్ చేసినప్పుడు మెయిల్ కన్ఫర్మేషన్ తీసుకోమనండి. ఓకే, ముందు పేమెంట్ రాగానే ఈ షేర్స్ వచ్చే దాంట్లో రాగానే నువ్వే కాల్ చేయ ఏమంటావు మన నువ్వు కాల్ చేసి ఫలానా డేట్ కాడికి వెళ్ళండి అని చెప్పి నువ్వు అప్డేట్ ఇవ్వు. నేను చేస్తాను. సరేనమ్మా? ఓకే సార్. రైట్ అమ్మా, కంగారు పడకలే, అన్ని సెట్ అవుతుంది. మీ ఆయన ప్రశాంతంగా ఉండమని చెప్పి ఏం కాదని చెప్పి.
ఆ ఎడవలతో మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లాగే అవుతుంది. వాళ్ళ డబ్బులు ఏం లేవు ఇక. వాడి రసీద్ అనేటువంటిది వాడు ఆటోమేటిక్గా వాడి డబ్బులు వాడు తీసేసుకున్నాడు ఎప్పుడో. కానీ మీలాంటి వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నాడు వాడు. మీ ఆయనకి చెప్పు, మీ ఆయనకి ఈ భాష అర్థం కావట్లేదు. ఓకే సార్. ఓకేనమ్మా, ఓకే. రైట్ అమ్మా. శంకర్ ఏమైనా ఉంటే నువ్వు టచ్లో ఉంది ఈ అమ్మాయితో. ఓకే సార్, రైట్. ఆ డబ్బులు రాగానే ముందు చెప్పు, బీమే ఫోన్ చేస్తే ఆమె బ్యాంక్కి వెళ్తుంది. ఓకే సార్, రైట్. ఒక్క నిమిషం. కాల్ కట్ చేశారు ఇడియండి సార్, ఏం ప్రాబ్లం లేదు. నాకేమైనా డబ్బు రాలేదంటే సార్ ఏమీ లేదు సార్. ఏం సార్? కట్ అయిందనే మళ్ళీ చేస్తాను కదండి. అదే కట్ అయింది ఇడియండి, పర్వాలేదు. ఇప్పుడు 10 days చూస్తాం సార్. లేదంటే నేను ఆఫీస్కి వచ్చి 100% నాయకుని కొడతాను సార్. 100 మందిని తెచ్చిపెట్టుకోండి. నాకు ఫైట్ చేయాలని, వాళ్ళు ఫైట్ చేయాలని అనుకుంటే నేను దేనికైనా రెడీ. నేను లీగల్గా అంతా వెళ్ళను. నేను ఆఫీస్కి వచ్చి కొడతాను, ఒక 4 తోడుకోవచ్చి. ఏమే లేదా ఆఫీస్లో కొట్టుకోపోయినా పైన కింద పారాడతారు, అక్కడైనా కొడతాను. అప్పుడు హరాస్మెంట్ ఎలా ఉంటుందని చూస్తాం. ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కాలు పట్టుకుంటున్నాను, అడుగుతున్నా. అరే డబ్బులు ఏం శంకర్ ఒకసారి ఇతను మాట్లాడుతున్నది రికార్డింగ్, అది రికార్డింగ్ లో ఉంది. నాదే ఉంది సార్, ప్రాబ్లం లేదు, ప్రాబ్లమే లేదు. నాదే రికార్డింగ్ ఉంది. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు చెప్పు. కొడతాను సార్ అందరి ముందు ఆఫీస్ లో. నా డబ్బులు నాకు రాలేదంటే ఆఫీస్ రౌడీజం చేస్తావా? నువ్వు డబ్బులు ఇచ్చేద్దాం ఏం చేయాలి అంటే నీకు అధికారం ఇచ్చారా? కొట్టమని చెప్పారా నీకు? డబ్బులు మరి డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నావు? ఇవి నా డబ్బులు నాకు వాపసు. నేను నీకు ఏమంటున్నాను? ఏమంటున్నారు? రౌడీజం చేస్తావా నువ్వు? నేను అవన్నీ రౌడీజం చేస్తాను నేను చెప్పలేదు కదా. నా డబ్బులు రాలేదంటే ఫైట్ చేస్తా. నా డబ్బులు రాలేదంటే నేను ఫైట్ చేస్తా. నా డబ్బులు రాలేదంటే నేను ఫైట్ చేస్తా. రౌడీజం అంటారా? రౌడీజం అంటారా ఏమో నాకు తెలియదు. నాకు తెలియదు, నాకు తెలియదు రౌడీజం అంటారా ఏమంటారో. అచ్చా అచ్చా సరే, నువ్వు ఏం కావాలి, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి. ఏం చేయాలో మేము కూడా అదే చేస్తాం. నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతా. మీ దగ్గర ఫోన్ లో అంత వర్కౌట్ కాదని నాకు అర్థమైంది. మీరు ఎంతకైనా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నీ కాళ్ళు కావాలన్నా పుట్టుకుంటున్నా, డబ్బులు ఇచ్చేయండి సార్ అంటే, అరే ఇస్తాంలే బ్రదర్, అరే చూస్తాంలే బ్రదర్. ఏంటి సార్? అరే డబ్బులు 8 లక్షలు పెట్టి నీకు ఇస్తానని చెప్పి చెప్పకపోతే నేను ఇవ్వనని చెప్పాలా? ఏం ఇవ్వనని చెప్పాలా? ఇప్పుడు ఎప్పుడు ఇస్తానని చెప్పకపోతే నేను ఇవ్వనని చెప్పాలి? ఎప్పుడైతే ఇస్తాను బ్రదర్, ఇస్తాను. ఏమి ఇస్తాను బ్రదర్? ఇస్తానంటే ఎప్పుడు సార్? ఏమైంది? ఎప్పుడు కంపెనీలో నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఇంకెవరు లేడా కంపెనీలో? నువ్వు ఒక్కడివే పెట్టినావా? ఇప్పుడు అందరికి ఇచ్చేస్తున్నారా మరి? శంకరితాను ఎప్పటి నుంచి ఉన్నాడు శంకరితాను మన దగ్గర? డీటెయిల్స్ తీస్తాను సార్, తీసిస్తాను. డీటెయిల్ తీసి నాకు పంపించు. ఓకే. రాగానే ఇవన్నీ ఇంటిమేషన్ కూడా వాళ్ళ వైఫ్ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. నేనే ఇస్తాను సార్, ఏం ప్రాబ్లం లేదు. ఇంటిమేషన్ కూడా ఇస్తాను. మీరు ఊరికే కథలు చెప్తున్నారు అంత ఇడిస్తే, మీకు ఇవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. మీరు మాట్లాడేదంటేనే అర్థం అవుతుంది. మీకు 100% మీరు ఉద్దేశం మీరే చెప్తున్నారు. 15 days అయితే 15 days బ్రదర్, 1 month అయితే 1 month బ్రదర్, 6 నెలలు అయితే 6 నెలలు బ్రదర్ అనే తర మాట్లాడుతున్నారు మీరు. ఎవడైనా కంపెనీలో ఉన్నప్పుడు అదే మాట చెప్తాడు. ఇవ్వనని ఎవరు? అట్లయితే మీరు 1 year ఆగమన్నా మేము ఆగాలి. 1 year ఆగమన్నా ఆగాలి. నీకు ఇమ్మీడియట్లీ అదే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 1 year ఆగమన్నా ఆగాలి కదా మీరు చెప్పే ప్రకారం. నువ్వు చదువుకున్నావా లేకపోతే ఏమన్నా ఎందుకు అరుస్తున్నావు? ఊరికే చదువుకున్నలాగా మాట్లాడమని చెప్పేసి అంటే మీరు ఇంతంతా ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక సిగ్నేచర్ చేయడానికి రాకపోతే నన్ను అన్ఎడ్యుకేటెడ్ అనడం ఏం తప్పు లేదు. ఇదేంటి మీకు ఒక సిగ్నేచర్ మీరు సిగ్నేచర్ మీకు తెలియదా ఎలా పెట్టాలో? ఇంత చదువుకున్నారు, ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నారు, ఒక సిగ్నేచర్ చేయడం రాలేదా మీకు? నీకు 2012 లో 15 సంవత్సరాలు ఉన్న సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ ఒకేలా? అన్ని సిగ్నేచర్ అన్ని 10 బ్యాంకులు ఇచ్చినా ఒకే సిగ్నేచరే పాస్ అయ్యేది. అయినా నీకు ఏం చెప్పినా అక్కడ రాగానే నువ్వు బ్యాంక్ దగ్గరికి మీరు చూస్తే కాదు. బ్యాంక్ లో ఇంటిమేషన్ ఎందుకు సార్ అడుగుతారు? చెక్ ఒక్కటే అడిగేది, ఇంటిమేషన్ ఎందుకు అడుగుతారు? అది రూల్ తెలియకపోతే తెలుసుకో. 5 లక్షల పైన ఏది ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తున్నాడు. సిగ్నేచరే ఫ్రాడ్ ఉంటే ఎలా అక్సెప్ట్ చేస్తారు వాళ్ళు? ఒకవేళ సిగ్నేచర్ ఫ్రాడ్ ఉంటే వాళ్ళు నా మీద కేసు పెట్టు. నేను కదా ఆ సిగ్నేచర్ నాది కాదని చెప్తాను కదా. బ్యాంక్ వాళ్ళే చెప్పింది నేను కాదు కదా. బ్యాంక్ వాళ్ళే కదా చెప్పింది నేను కాదు కదా.
అరే నువ్వు బ్యాంక్ కూడా మెయిల్ పెట్టాలి యారు సార్ నేను పెడతారు నీకు సిగ్నేచర్ రాంగ్ అనేసి ఏంది సార్ చెప్పేది మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నావు రమకుమార్ గారు మాట్లాడుతూ ఉన్నావు చెప్పు చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నీకు అర్థం కావట్లేదు నీకు ఏం చెప్తాను నీకు బ్యాంక్ కూడా పోయినా కూడా నేను చెప్తాను అవును అది సిగ్నేచర్ మాదే పాస్ చేయమని చెప్పి చెప్తానని చెప్తాను ఉన్నాను కదా చదువుకున్నోళ్ళగా మాట్లాడవు కొంచెం కూడా ఇప్పుడు ఏంటి సార్ 10 days లో వస్తుందా మాకు డబ్బులు శంకర్ నువ్వు ఏం చేస్తావు అంటే ఇతనితో మాట్లాడకు వాళ్ళ వైఫ్ తో కోఆర్డినేషన్ చేయి ఎందుకంటే ఇతని మెంటల్ డిజాస్టర్ లో ఉన్నట్టున్నాడు మెంటల్ డిజారే నాది డైరెక్ట్ వస్తే మెంటల్ డిజార్ వేరే తర ఉంటుంది అంతే సార్ మీరు ఏం చేస్తారో చేసుకోండి అంతే వాళ్ళ వైఫ్ తో మాట్లాడు మాట్లాడండి ఏం ప్రాబ్లం లేదు